బ్రేకింగ్ న్యూస్ మంచిని కోరితే ముంచేస్తారు అన్నదానికి లైవ్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఈ ఘటన హైదరాబాద్ లోని కేపీహెచ్పీలో చైన్ స్నాచింగ్ ఘటన పాల్పడ్డారు ఓ దొంగ. అయితే ఒక మహిళ తన ఇంటి ముందు ముగ్గేసుకుంటూ ఉంది. అయితే అటుగా వెళ్లిన ఓ వ్యక్తి మంచినీళ్ల కోసం ఆ మహిళను అడగ్గా పాపం మంచినీళ్ల కోసం నిజంగా అడుగుతున్నాడేమో అని భావించిన ఆ మహిళ ఇంట్లోకి వెళ్ళింది. వెంటనే ఆమె ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఆ దొంగ కూడా ఆమెను ఫాలో అవుతూ ఇంట్లోకి వచ్చాడు. అయితే ఆమె మెడలో నుంచి చైన్ లాక్కెళ్ళాడు. వెంటనే ఆ మహిళ కేకలు వేస్తూ కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇంటి ముందు ఉదయం 6 గంటల సమయంలో ఒక మహిళ ముగ్గేసుకుంటూ ఆవిడ పని చేసుకుంటుంది. అటుగా వెళ్లిన ఓ దొంగ మంచినీళ్ల కోసం అడిగి ఆ ఇంట్లోకి వెళ్లి ఆ మహిళ మెడలో నుంచి చైన్ లాక్కెళ్లిన ఘటన హైదరాబాద్ లోని కేపీహెచ్పీలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే మంచి కోసం వెళ్లిన మంచిని కోరిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చైన్ స్నాచింగ్ ఘటన హైదరాబాద్ లోని కేపీహెచ్పీలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. అయితే పొద్దున 6 గంటల సమయంలో ఈ దొంగతనం చోటు చేసుకున్నట్లుగా కూడా సీసీటీవీ చూస్తే అర్థమవుతోంది. ఏంటి ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్? కేబీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున మహిళ మెడలో నుంచి 2 తులాల చైన్ స్నాచింగ్ పాల్పడ్డ దుండగుని కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించే పనిలో పడ్డారు. అయితే ప్రధానంగా మహిళ ముగ్గురుస్తున్న తెల్లవారుజామున 6 గంటలకు తన ఇంటి ముందు 3 అంతస్తుల భవనంలో రీసెంట్ గా వాళ్ళు రెంట్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. అంజలి అనే మహిళ భార్యాభర్తలు ఇద్దరు అందులో గత కొద్ది రోజులుగా రెంట్కు ఉంటున్నారు. సో ఈ రోజు తెల్లవారుజామున ముగ్గు వేయడానికి గేటు బయటికి వెళ్ళిన పరిస్థితి. గేట్ కూడా కొంచెం పెద్దగానే గేటు ఉంటుంది. సో బయట తను ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆరెంజ్ కలర్ టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకొని ఫుల్ మాస్క్ పెట్టి, అప్పటికే ఆమెకు అనుమానం వచ్చినప్పటికీ మంచినీళ్ళు అడగడంతో, అంటే ఈ మంచినీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో తను లోపలికి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళిన ఆమెని ఫాలో అవుతూ ఈ దుండగుడు లోపలికి వెళ్ళి ఆమె వాటర్ ఇస్తున్న సందర్భంలో ఆమె మెడలో నుంచి దాదాపు 2.5 తులాల మంగళ సూత్రాన్ని కూడా ఆయన దొంగిలించి చైన్ స్నాచింగ్ పాల్పడ్డ ఘటన అనేది సీసీ కెమెరాలో కూడా ఈ పూర్తిగా వివరాలు అనేవి రికార్డ్ అయినాయి. ఎందుకంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో జరగడంతో, గ్రౌండ్ ఫ్లోర్ లోనే వాళ్ళు ఈ ఇల్లు కూడా గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉండడంతో సీసీ కెమెరాలో దొంగ వచ్చిన పరిస్థితి. లోపలికి వచ్చి లాక్కుని మళ్ళీ పరిగెత్తి గేట్ ని క్లోజ్ చేసి ఆమె మళ్ళీ తను ఎటు వెళ్ళిందని గుర్తించకుండా గేట్ ని క్లోజ్ చేసి పరిగెత్తిన ఈ దృశ్యాలని కూడా సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి. ఆమె అరుస్తూ పరుగులు పెట్టినా కూడా తెల్లవారుజామున 6 గంటలు కావడంతో ఆ కాలనీలకు కూడా ఎవరూ లేకపోవడంతో ఆ దొంగ తప్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు భార్యాభర్తలు కేబీహెచ్పీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. సో సీసీ కెమెరాల ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సీసీ కెమెరాలో ఫుల్ మాస్క్ వేసుకొని, ఇటు ఆరెంజ్ కలర్ టీ షర్ట్ వేసుకొని కనిపిస్తున్న ఆ ఫోటోను కూడా పోలీసులు కూడా విడుదల చేశారు. అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసిన పరిస్థితి. సీసీ కెమెరాల ఆధారంగా కేబీహెచ్పీ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరి మహిళలు, ఇటు అంటే బంగారు ఆభరణాలు ధరించిన మహిళలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పోలీసులు పలుమార్లు సూచిస్తున్న పరిస్థితి. కాలనీలో ఈ ఘటన జరగడంతో అక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రియా, రైట్ సాగర్, అయితే మనం విజువల్స్ చూస్తుంటే, సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ చూస్తుంటే అతను పక్కాగా అంటే దొంగతనానికి పాల్పడడానికి తయారుగా వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఆయన మంకీ క్యాప్ వేసుకున్నాడు. సో ఫేస్ కూడా ఎక్కడ రివీల్ అవ్వకుండా జాగ్రత్తగా వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇతను పక్కా దొంగతనం చేసే వ్యక్తేనా, లేదంటే ఆ ఏరియాలో ఇంకెవరికైనా అక్కడ నివసించే వ్యక్తి కావచ్చు, లేదంటే మొత్తం అంటే ఏరియాని ఆయన పక్క రెక్కీ చేసిన వ్యక్తిగా మనం భావించాలా? ఏంటి దొంగకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఖచ్చితంగా ఒక రెక్కీ నిర్వహించే ఈ దొంగతనానికి చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మహిళ అంటే తెల్లవారుజామున బయటికి రావడము, ఆ లోపల వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ లో నివాసం ఉంటున్నారని ఇవన్నీ కూడా ఆయన రెక్కీ వేసి ముసుగు ధరించి, ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా వచ్చి చైన్ స్నాచర్ కావడంతోనే ఫుల్ ఫేస్ అనేది పూర్తిగా కనిపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త పడ్డ పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన రెగ్యులర్ గా దొంగతనాలకు పాల్పడే దొంగలాగానే కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఒక ప్లానెడ్ రెక్కీ నిర్వహించి ఒక ప్లానింగ్ గా ఆ గేటు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మహిళగానే గుర్తించి ఆమె మెడలో కూడా ఎంత ఆభరణాలు ఉంటదనేది కూడా ఆయన ముందుగానే అబ్జర్వ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున ఆమె ఒంటరిగా, ఎందుకంటే
తన భర్త కూడా పాల ప్యాకెట్ కోసం బయటికి వెళ్లి వచ్చేసరికి క్షణాల్లోనే ఇదంతా జరిగింది. ఇదంతా కూడా ముందే గ్రహించినటువంటి, ముందే రెక్కి వేయించినటువంటి దుండగుడు ఒక ప్లాన్ ప్రకారం తెల్లవారుజామున ఒంటరిగా తాను ఇంట్లో ఉంటుందని చెప్పి గ్రహించి అదే సమయంలో ఒక ప్లాన్ చేసుకుని ఫుల్ మాస్క్ వేసుకుని ఈ చైన్ స్నాచింగ్ కి పాల్పడటంలో కూడా పోలీసులు గుర్తించారు. మరి స్థానికంగా ఉండే వ్యక్త లేదా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్త అనేది కూడా పోలీసుల దర్యాప్తులో వస్తుంది. ఇప్పటికైతే సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, మనం ఆ విజువల్ చూస్తే ఆవిడ ఆ మహిళ అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ కూడా బయటకు పరిగెడుతూ దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి చుట్టుపక్కల అసలు ఎవరు జనాలు లేరా, లేదంటే ఆ ఇంట్లో కూడా ఒంటరి మహిళగానే ఉంటున్నారా? అంటే ఓన్లీ ఆవిడొక్కటే పరుగులు తీస్తున్నారు కేకలు వేస్తూ, దొంగను పట్టుకోవడానికి ఎవరు కూడా వచ్చిన దాఖలాలు అయితే మనకు అక్కడ కనిపించట్లేదు. ఖచ్చితంగా, ఎందుకంటే తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో అక్కడ వీళ్ళు ఉంటున్న నివాసంలో 3 అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో వీరి భార్య భర్తలే నివాసం ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో ఆమె అరుస్తూ బయటకు పరుగులు తీస్తున్న సందర్భంలో కూడా అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఎవరు లేకపోవడంతో ఎవరు స్పందించలేదు. అదే సందర్భంలో ఆ కాలనీలో కూడా ఉదయం పిల్లల దాదాపు 6 సమయంలో జరగడంతో కాలనీలో కూడా పెద్దగా హడావిడి అనేది అంటే ఇంకా ఎవరు లేచిన పరిస్థితి లేదు. ఎందుకంటే జనరల్ గా 7-8 తర్వాత అక్కడ ఆ కాలనీలో హడావిడి ఉంటుంది. సో ఈ ఘటన జరిగిన సందర్భంలో ఆ కాలనీకి సంబంధించిన రోడ్ లో ఎవరు లేకపోవడంతో ఇంకా ప్రతిస్పందించలేదని చెప్పి కూడా తెలుస్తుంది. మహిళా పెద్ద ఎత్తున అరుపులు తీస్తూ బయటికి వచ్చేసరికి కొన్ని క్షణాల్లోనే ఆ దొంగ పారిపోయిన పరిస్థితి. ఆ దొంగ ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఏ మార్గం ద్వారా వచ్చాడు, ఈ కాలనీకి సంబంధించిన వ్యక్త లేదా ఇతర కాలనీలకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చాడా, ద్విచక్ర వాహనంపై వచ్చాడా అనే విషయాలను కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఒక్కడే వచ్చాడా, ఇంకా ఇద్దరు ద్విచక్ర వాహనంపై వచ్చి చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డా అనేది గుర్తించే పనులు కేపీహెచ్పీ పోలీసులు అయితే దర్యాప్తును అయితే మొదలు పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్ లోని కేపీహెచ్పీలో చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. అయితే మంచిని కోరితే ముంచేస్తారు అని చెప్పడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా మనము ఈ దొంగతనాన్ని చూడొచ్చు. అయితే ఆ మహిళ తన ఇంటి ముందు ముగ్గేసుకుంటూ తన పని చేసుకుంటూ ఉంది. అటుగా వెళ్లిన ఒక దొంగ మంచినీళ్ల కోసం అడిగి ఆ ఇంట్లోకి చొరబడి ఆవిడ మెళ్ళలోని చైన్ లాక్కెళ్లాడు. మంగళసూత్రం అంటే 2-3 తులాలు ఉన్న మంగళసూత్రాన్ని లాక్కెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రస్తుతం పోలీసులు కూడా దొంగ కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి మనం తెలుసుకోవచ్చు.